హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పనగంటి కూర పప్పు వండుతున్నాను ఫ్రెండ్స్. ఈ పనగంటి కూర ఉట్టిది తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేస్తే ఇద్దరు తింటారు. ఇది పప్పులో వేసామంటే నలుగురు తినవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పప్పు పెసలు వేస్తున్నాను. ఈ పెసల్ని ముందుగా వేయించుకొని అప్పుడు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ కలిపి ముందుగా ఇవి వేయించాలి. అప్పుడు దోరగా వేయిస్తే త్వరగా ఉడుకుతుంది. ఈ పెసలతో అట్టు వేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, సున్నుండలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఇవి కొంచెం వేయించుకున్నాం దోరగా. దోరగా వేయించుకుంటే టమాటా వాసన వచ్చింది ఫ్రెండ్స్. పెసరట్టు తినమంటే పెసరట్టు వద్దు, ఇడ్లీ వద్దు, ఉప్మా టిఫిన్లే వద్దు అంటున్నారు. అందుకనే నేను ఇలాగా పప్పు చేశాను అనుకోండి. పెసరట్టు తినకపోయినా అన్నంలో పప్పు తింటారు కాబట్టి పిల్లలకి కొంచెం తినిపించినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా ప్రోటీన్స్ అందినట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఇష్టమైనవి వండి పెట్టాలి, మనకు ఇష్టమైనవి కూడా వాళ్ళకి తినిపించాలి ఫ్రెండ్స్. నేనైతే అట్టు తింటాను కాబట్టి పర్వాలేదు, పిల్లలు తినట్లేదు కాబట్టి పప్పు వండుతున్నా. ఇలా దోరగా వేస్తే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చుక్క నూనె పోసి నీళ్ళు కూడా పోసేద్దాం. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు అయితే కారం అండి, ఆకుకూర కదా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఆకుకూర పెట్టేద్దాం. ఆకుకూర అయితే చాలాసార్లు కడగాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, బాగా మట్టి ఇసుక ఉన్నాయి. అవి శుభ్రం వాటిదే లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా పెట్టేసేసి ఒక 4 విజిల్స్ పెడదాం. ఒక 4 టమాటాలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ, ఈ 6 పచ్చిమిరకాయలు. ఈ మా చెట్టు ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయిపోయినాయి, అందుకని ఈరోజు అయితే కోసాను. వీడియో పెట్టాను కదా, ముదిరిపోతుంది బాగా, గింజ ఉన్నాయి బాగా, కాయల్లో ఘాటుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా బాగా కడిగి ఉన్నాను. ఇది కాడలతోనే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రైకి అయితే ఆకుల వరకు తుంపుకోవచ్చు, ఇలాగా పప్పే కాబట్టి కుక్కర్లో ఉడికిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని 4 విజిల్స్ వచ్చేసి చాలు. చింతపండు దీంట్లో వేయకూడదు, ఆకు మీద పెట్టాలి. లోన వేసామనుకో పప్పు ఉడకదు ఫ్రెండ్స్. ఆకు వేసేద్దాం. ఆకంతా పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చింతపండు, ఈ చిన్న ముక్క, ఎందుకంటే ఈ ఈ కూర చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్, రుచి ఉండదు. గోంగూరలాగా పాలకూరలాగా రుచి ఉండదు. అందుకని కొంచెం చింతపండు వేసుకోవాలి. టమాటా చింతపండు 2 వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేలాగా పెడదాం ఫ్రెండ్స్. చికెను, గుడ్లు, పప్పు తప్ప కూరగాయలు తినట్లేదు ఫ్రెండ్స్ పిల్లలు. విజిల్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. 4 విజిల్స్ వస్తే చాలు. కొద్దిసేపు వెయిట్ చేస్తే 4 విజిల్ వస్తే తాలింపు వేసుకోవటమే ఫ్రెండ్స్. ఈజీగా అయిపోయే కూర లేదంటే పప్పే ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్లో వచ్చాక చాలా ఈజీ అయిపోయింది. ఇదివరకు పుల్లల మీద మా అమ్మ పప్పు అంటేనే చిరాకు పడేది, ఎందుకంటే అది చాలాసేపు పట్టేది ఫ్రెండ్స్. నూనె వేసి ముందు పప్పు ఉడకబెట్టి తర్వాత పప్పు ఉడికిన తర్వాతే కూరగాయలు వేసేది కదా. ఇప్పుడు పిల్లలు పప్పు చికెన్ తప్ప ఏం తింటారు. అందుకని వాళ్ళకి ఇష్టమైనట్టు నేను వండుతాను. కాకపోతే వాళ్ళు తినని కూరగాయలన్నీ చికెన్లో వేసేస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తూనే ఉన్నారుగా, దోసకాయ, ములక్కాయ, బంగాళదుంప, వంకాయ, అలా ఏదైనా కానీ వెజిటేబుల్ వేసేస్తాను. తప్పనిసరిగా తింటారు ఫ్రెండ్స్. పిల్లోడికి ఓట్స్ కూడా కాసాను. దీంట్లో పాలు, డ్రై ఫ్రూట్స్ కలుపుకోవటం. ఏమన్నా తల్లి దగ్గర ఉన్నప్పుడే ఫ్రెండ్స్, పిల్లలైనా ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సొంతంగా మా అమ్మగా చెప్పి చేయించుకొని తినటం, గారాబం చేయటం తల్లి దగ్గరేగా. పెళ్ళిళ్ళు అయినాయి అనుకో, ఆడపిల్ల భర్త చేసినట్టు తినాలి, భార్య మగపిల్లలు అయితే భార్య వండి పెట్టింది తినాలి. సపోజు మా అమ్మ ఇలాగ వండేది బాగుండేది, అలాగ వండి అన్నాం అనుకో, వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి వండించుకొని తినండి, నన్ను ఎందుకు చేసుకున్నారు అని అంటారు. అలాగా నా విషయంలో కూడా జరిగినాయి, అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో జరిగేదే.
రేపు మనం అర్థం అవుతాం, మనకి అదే సీను. కాకపోతే ఏంటంటే తలుసుకోవటమే, మనం ఏం చేసాము, మన అత్తోళ్ళు అమ్మోళ్ళు ఏం చేశారనేది అనుకోవటమే. అందుకని వెజిటేబుల్ చికెన్ ఎప్పుడో ఒకసారి ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఎప్పుడు ఏదో ఒకటి వేస్తాను నేను. క్యాలీఫ్లవర్ కూడా వేసాను, ఫుల్గా పెట్టాను ఫ్రెండ్స్ గ్యాస్ త్వరగా ఉడకాలని. 2 విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, ఇంకొక విజిల్ వస్తే ఆపేస్తాను. పెసరపప్పు పొట్టు తీయలేదు కాబట్టి 4 వేపిస్తాను ఫ్రెండ్స్. ఇక ఓట్స్లో పిల్లలు యాపిల్ ముక్కలు, అరటికాయ ముక్కలు, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్ ఏం కలుపుకుంటారో వాళ్ళ ఇష్టం. నేనైతే ఇలాగా ముందు వేడి నీళ్ళు కాసేసి దాంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినవి కలుపుకుంటారు. డైట్ కదా వాళ్ళు, అది 100 గ్రాములు 50 గ్రాములు అని కొలుచుకునే తెచ్చుకున్నారు కాట, దాంట్లో పెట్టుకొని వేసుకుంటారు ఫ్రెండ్స్. నేనంటే ఎక్కువ తక్కువ వేసేస్తాను, నాకు తెలియదు కదా ఉజ్జాయింపు, అందుకని. ఇలా ఆకు పైన పెడితే ఇలా చుట్టూ పొంగకుండా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని పైన ఆకు పెట్టాలి. ప్లెయిన్ పప్పు అయితే ఏదైనా గిన్నె కానీ స్పూన్ కానీ వేయాలి, అప్పుడు మొత్తం కడుక్కునే పని ఉండదు ఫ్రెండ్స్. 4 విజిల్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఈలోగా ఆవిరి పోయేలాగా తాలింపుకి రెడీ చేసుకుంటాను. ఆవిరి పోయిందని చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది, రుబ్బుకుందాం. తాలింపుకి అయితే ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపులు అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది రుబ్బేసాము, ఈ తాలింపు వేసేసుకుందాము. ఈ తాలింపు వేసేసుకున్నామంటే కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఈలోగా పప్పు తీసి చూసి రుబ్బేసుకున్నాం. ఈ ఎండుమిర్చి ఇలాగ వేసేస్తే నంచుకుంటా బాగుంటాయి ఫ్రెండ్స్. నూనెలో వేగిన ఎండుమిర్చి ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నంచుకోవటం. ముక్కలు చేసి వేయచ్చు, కనపడవు ఫ్రెండ్స్. ఇలాగైతే తీసుకుంటాను, బాగుంటాయి. చూసారా ఫ్రెండ్స్, మెత్త గుడిగిపోయింది, కాడలు కూడా మెత్తగా అయిపోయినాయి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసి రుబ్బేసుకుందాం. పెసరపప్పు, పొనగంటి కూర ఫ్రెండ్స్, ఈ 2 హెల్దీయే. నీళ్ళు తక్కువ వేసుకొని చక్కగా గుత్తగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రుబ్బాక మళ్ళీ చూపిస్తాను. కరివేపాకు కూడా వేసేసాను ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ తాలింపు ఎంత కమ్మట అవసరం వచ్చింది. రుబ్బటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కాడలతో వేసాను, ఉడకదేమో అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. కమ్మట అవసరం వస్తుంది. పెసలు వేయించాను కదా, అసలు వెనక నాయనమ్మలు వండిన ఫీల్ వచ్చేసింది నాకైతే. వాళ్ళు కొండలో వేయించి పప్పులు వండేవాళ్ళు. మాకైతే చిన్నప్పుడు పెసలు, కందులు అవన్నీ సంవత్సరానికి సరిపడా ఉంచుకునేవాళ్ళంట. ఇంకా ఈ వేపుకొని ఇసురుకొని బద్ద చేసి కొండల్లో పెట్టి నెల ఉంచుకునేవాళ్ళంట ప్రతిదీ ఫ్రెండ్స్. మా అమ్మ చెప్తూ ఉండేది. అప్పుడు బియ్యం తక్కువ, అన్ని జొన్నలు, సజ్జలు అయ్యే ఉండేయంట. పండగ వస్తేనే అన్నం తినేవాళ్ళంట. అప్పుడు దాకా అన్ని జొన్న రొట్టె, సజ్జ రొట్టె అనేది. ఇప్పుడు ఆ రొట్టె చేసుకోవటమే రావట్లేదు ఫ్రెండ్స్. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ. సంగటి అయితే చేసుకోగలుగుతున్నాం కానీ రొట్టె అయితే రావట్లేదు. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇలాగుంటే కమ్మగా తింటారు ఫ్రెండ్స్. ఎంత మంచి వాసన వస్తుందో. తాలింపు వేసేస్తాను. తాలింపు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన పొనగంటి కూర, పెసరపప్పు. పెసరపప్పు అంటే పొట్టు తీసింది కాదు ఫ్రెండ్స్, పెసలు, పచ్చి పెసలు. పొనగంటి కూర అంటే బాగుంటుందేమో. చూసారుగా, ఇలా గొత్తగా ఉంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్. పప్పు చారు కంటే కూడా ఇలా ఒక ఎండుమిర్చి వేసుకొని వేడివేడి అన్నంలో కొద్ది నెయ్యి వేసుకొని ఒక మామిడికాయ ముక్క పెట్టుకొని తింటే ఇంకా రోజు ఎంత తృప్తిగా ఉంటుందంటే చికెన్, మటన్ తిన్నా కూడా ఉండదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఈ కుక్కర్ కూడా మా అమ్మది ఫ్రెండ్స్. మా అమ్మ లేదు కానీ కుక్కర్ అయితే ఉంది. మా అమ్మకి స్టవ్ కొన్నప్పుడు ఇచ్చారు. కుక్కర్లు పేలుతాయి, గ్యాసులు పేలుతాయి అంటే భయం వేసి చాలాలు మా అమ్మ గ్యాస్ కూడా వాడలేదు ఫ్రెండ్స్. నేను చూపించాను. ఒకవైపు పైకి కిందకంటే సరిపోతుందమ్మా, 2 వైపులు తిప్ప అవసరంలా,
ఆన్ అంటే పైకి, ఆఫ్ అంటే కిందకని ఒక వారం అంతా సెలవులకు వచ్చినప్పుడు పిల్లలకి అప్పుడు చూపించాను. అదైతే నేర్చుకుంది, కానీ కుక్కర్ అయితే నాకు ఇచ్చేసింది. అవి పేలుతాయి అంటమ్మా గ్యాసులు, అవి ఆ రబ్బర్ సరిగ్గా లేకపోతే పేలిపోతాయి అంట. నాకు వద్దు, నువ్వే వండుకో, నువ్వే వాడుకోమని చెప్పి ఇచ్చేసింది. ఎక్కువ వాడను ఫ్రెండ్స్, ఇది నాకు చిన్న కుక్కర్ ఉందిగా అదే ఎక్కువ వాడతాను. ఇలా ఆకుకూరలు పెట్టేటప్పుడు మాత్రం పెద్దది వాడతా ఫ్రెండ్స్. అమ్మకి సంబంధించిన గుర్తులు అందరి దగ్గర ఉంటాయి. మీ దగ్గర ఏమున్నాయో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.